నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. భర్త మిస్సింగ్ తో భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా జగ్గయ్య చెరువులో జీవనం సాగిస్తున్న బీసీ కుటుంబీకులు భర్త కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో పిఠాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఆచూకీ తెలియలేదని పిఠాపురం జగ్గయ్య చెరుకు చెందిన రామోజీ స్వామి భార్య రత్నకుమారి మిస్సింగ్ అయిన రామాజు తల్లి నూకరత్నం ఇద్దరు పిల్లలు పిఠాపురం పీజీఆర్ కార్యాలయంలో పాడా చైర్మన్ అధికారులకు వినతి పత్రం అందించారు. నవంబర్ 6న కనిపించకుండా పోయిన రామోజు స్వామి ఆచూకీ తెలిపే విధంగా చర్యలు చేపట్టాలని పిఠాపురం పీజీఆర్ కార్యాలయం వద్ద అధికారులను భార్య పిల్లలు అధికారులను వేడుకున్నారు. ఈ సందర్భంగా నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కు భర్త మిస్సింగ్ పై వివరించారు. ఇదిగో చూడండి. మాది పిఠాపురం జగ్గే చెరువు అండి. నా పేరు సూర్యనాగరత్న కుమారి. ఈ గత 15 ఏళ్ళగా ఈ ఊళ్ళోనే పిఠాపురంలోనే ఉంటున్నామండి. మా అత్తోరిది కూడా ఈ ఊరే. మా ఆయన గారి పేరు స్వామి అండి, రామోజు స్వామి గారు. ఆయన కనిపించట్లేదని అప్పుడే నెల పైన అయిందండి కంప్లైంట్ చేసి మేము. పోలీసు గారు చూస్తామమ్మా మేము మీరు కూడా నెతకండి, మీరు కూడా ప్రయత్నం మానకండి చేశామండి. అక్కడే కంప్లైంట్ చేస్తే మీరు కూడా నెతకండి, మేము నెతుకుతాము అనేసి అన్నారండి. ఇప్పుడు ఎక్కడ పట్టించుకోవట్లేదేమో అని మేము ఇక్కడ సార్కి కూడా ఇచ్చామండి, కలెక్టర్ గారు ఆఫీస్ కూడా ఇచ్చామండి. నాకు 2 పిల్లలండి. మా అత్తగారు, నేను ఆయన సంపాదన మీద ఆధారపడుతున్నాను. నవంబర్ 6వ తారీఖు నుంచి అండి. లేదండి, చాలా చోట్ల అన్ని చోట్ల నెతికారండి. చుట్టాలు ఇల్లు తెలిసిన చోట, అతను పనిచేసే చోట అన్ని చోట్ల నెతికారండి. ఏం పేరండి ఆయన పేరు? స్వామి అండి, రామోజు స్వామి గారు. ఇంటి పేరు చెప్పండి అమ్మ. రామోజు స్వామి అండి. రామోజీ స్వామి. అవునండి.